ప్రార్థన చేసుకుని వాక్యం కొరకు ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పాదాల కొరకు స్తోత్రాలు. ఈ పునరుద్ధరణ దినమందు నీ పాదాల యొద్ద చేరుత వద్దకు పాడిన పాటల ద్వారా మహిమ పొందిన దేవా మీకు వందనాలు. ఇప్పుడు ఈ సమయంలో నీ పరిశుద్ధ గ్రంథమైన దేవుని మా ప్రభా వాక్యంలో నుండి నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడా మాతో మాట్లాడి ఈ మాటలు విన్న మీ బిడ్డలందరినీ ఆధ్యాత్మికంగా భౌతికంగా మీరు బలపరిచి దీవించి మీ నామానికి మేము తెచ్చుకోండి. యేసు ప్రభువుట ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయము 19 నుంచి 21 వాక్యం వరకు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలారా, మీ యొద్ద బైబిల్ ఉన్నట్లయితే నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 19 నుంచి 21 వాక్యం వరకు లో దాగి ఉన్నటువంటి సత్యాలను మనము కొంతసేపు ధ్యానం చేద్దాం. వారు ఎడారిలో ఉండగా నీవు బహు వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మను దయచేసి నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహములకు ఉదకం నించితివి. నిజంగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిపోలేదు, వారి కాటకు వాపు రాలేదు. ఆమేన్. వాక్యాన్ని బట్టి అందరము దేవునికి స్తోత్రం చెల్లించుదాం. బిగ్గరగా స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు చదివిన ఈ యొక్క వాక్య భాగంలో మన పితరులైన ఇశ్రాయేలీల ప్రజల గురించి వ్రాయబడిన మాటలు, మన పితరులైన ఇశ్రాయేలీల గురించి వ్రాయబడిన మాటలు ఏంటనగా, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి విడుదలైపోయినప్పుడు వారి ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, సముద్రాలు, ఇటువంటి భయంకరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఇంకా ఈ చదివిన లేఖన భాగంలో ఉన్న ఇశ్రాయేలీలు ప్రయాణంలోనే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వారు పితరుల గురించి, మన పితరులైన ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడిన లేఖన సత్యాలు ఏంటంటే, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. ఇక్కడ ఒక మాట మనము గమనించవలసిన వారమైనాం. ఆయన విస్తారమైన కృప కలిగిన వాడవై నీవు వారిని విసర్జింపలేదు. పిల్లలు గమనించండి, ఇశ్రాయేలు ప్రజలను కూర్చున్నటువంటి వారిని విసర్జింపలేదని లేఖనాల్లో చూస్తున్నాం. ఇంకా మనం కొంచెము ధ్యానం చేస్తే వారిని విసర్జింపవలసిన సందర్భాలు ఉన్నాయి. తిరగబడ్డారు, సనుక్కున్నారు, ఆహారం లేదని సనుక్కున్నారు. వాళ్ళు సనుక్కున్నప్పటికీ చాలామంది దైవజనుడైన మోసే మీద, అహరోను మీద, చివరికి దేవుని మీద కూడా ఆయాసపడ్డట్టుగా, సనుక్కున్నట్టుగా లేఖనాలు ఉన్నాయి. ఆ సమయంలో వారిని విసర్జింపాలి, కానీ దేవుడు వారిని విసర్జింపలేదు. అందుకొరకై దేవునికి స్తోత్రం చెబుదాం. ఆనాడు మన పితరులను విసర్జింపలేదు. ఈనాడు మనలో ఎన్ని సరుకులు ఉన్నా, ఎన్ని బలహీనతలు ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా చేయకపోయినా, మందిరానికి వచ్చినా రాకున్నా, ఆయనకు ఇష్టమైన జీవితం జీవించినా జీవించకపోయినా మనల్ని కూడా దేవుడు ఆయన విసర్జిస్తలేడు. ఇలాగూ ఎన్నో బలహీనతలు కలిగి ఉన్నటువంటి మనల్ని దేవుడు విసర్జించలేకపోయాడు. అందును బట్టి ఆయన విస్తారమైన కృప నేడు ఈ మధ్యాహ్న కాలంలో మన మీద ఉన్నదని అందరం బిగ్గరగా స్తోత్రం చెబుదాం.
స్తంభమును వారి పైనుండి వెళ్ళిపోక నిలిచింది. ఇకపోతే ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటంటే పగలు మేఘస్తంభం ఉన్నదట. స్తోత్రం. రాత్రి కాలంలో అగ్నిస్తంభం ఉన్నదట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా 20వ వాక్యములో వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. తరువాత వారికి ఆకలేసినప్పుడట వాళ్ళకు ఆహారం ఇచ్చాడట దేవుడు. ఆనాడు ఇచ్చిన దేవుడు ఈనాడు మనకు కూడా ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాంటి లోటు లేకుండా ఇస్తున్నాడు ఆహారము. దేవునికి స్తోత్రం చెప్పుకుందాం అందరము. హల్లెలూయా. ఆనాడు మన పితరులు ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి లోటు లేదు. ఈనాడు మన జీవితములు కూడా, ఆయన పిల్లలమైన మన జీవితములు కూడా ఎలాంటి లోటు లేదని నేను గట్టిగా నమ్ముతూ దేవునికి స్తోత్రం చెబుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రం కాదు, దాహమైనప్పుడు వాళ్ళకి వారి దాహమును కూడా తీర్చాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దాహమును కూడా దేవుడు తీర్చుచున్నాడు. అందుకొరకు దేవునికి స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. ఇకపోతే 21వ వాక్యములో నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిలలేదు, వారి కాళ్ళకు ఎంత అద్భుతమైన కృపండి. ఈరోజు మనం వేసుకున్న బట్టలు పిండుకొని ఎండలో ఆరబెట్టి ఐరన్ చేసుకొని శుభ్రంగా వేసుకున్నాం. ఒక్కరోజు మాత్రమే. మరి ఈ వేసవి కాలంలో ఇంకా త్వరగా మురికవుతాయి. అవునా కాదా? మురికైనటువంటి వస్త్రాలు మరలా ఏం చేయాలి? మరలా నానబెట్టి, మరలా నీళ్ళలో పిండి, మరలా ఎండలో ఆరబెట్టి, మరలా ఐరన్ చేసుకున్నారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే మన పితరులు అరణ్యములలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడట 40 సంవత్సరాలు వారి వస్త్రాలు మురికి కాలేదట, పాతగిలేదట. అంటే అద్భుతమైన కృప వారి పైన ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును. ఎంత కృప అండి. నిజమే. ఒక్కొక్కసారి ఆయన కృపను మనం తలంచుకుంటే గుండెలు నీరైపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రం కాదు, వారి కాళ్ళకు వాపురాలు. కనుక ఈ సమయంలో ఆయన అద్భుతమైనటువంటి కృప మన పితరులైన ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నది. అదే కృప మన పితరులైన ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నటువంటి ఆ విస్తారమైన కృప నేడు ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి నూతన ఇశ్రాయేలుమైనటువంటి మన మీద కూడా ఆయన కృప ఉన్నది. అందరము దేవునికి స్తోత్రం చెబుదాం. అయితే ఈ సమయంలో వారిని నడిపించడానికి, పగటి కాలంలో నడిపించడానికి మేఘస్తంభముగా ఉండింది. రెండవది, రాత్రి కాలంలో వారిని నడిపించడానికి అగ్నిస్తంభముగా ఉండింది. ప్రియులారా, వాక్యమని గమనిద్దాం. పగటి కాలమందు మేఘస్తంభము, ఈ మేఘస్తంభము యేసు క్రీస్తు ఆయన వాక్యానికి సాదృశ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. పగటి కాలంలో ఆనాడు వారు నడిపించింది మేఘస్తంభం. ఆ మేఘస్తంభము ప్రభైన యేసు క్రీస్తుకు సాదృశ్యం. ఆ ప్రభైన యేసు క్రీస్తు ఈ వాక్యానికి గుర్తు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరము స్తోత్రం చెబుదాం. రెండవది, రాత్రి కాలంలో అగ్నిస్తంభము గుండా నడిపించినట్టుగా చూస్తున్నాం. రాత్రి కాలంలో వారికి వెలిగించుటకై అగ్నిస్తంభముగా నడిపించాడు. ఈ అగ్నిస్తంభము దేనికి గుర్తంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ వాక్యము కొరకందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక పగటి కాలమందు మేఘస్తంభం ప్రభైన యేసు క్రీస్తుకు, ఈ యేసు క్రీస్తు నేటి కాలంలో ఈ దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. అలాగున రాత్రి కాలం వెలిగించుటకై అగ్నిస్తంభం, ఈ అగ్నిస్తంభము పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇకపోతే పిల్లారా, ఆనాటి ఇశ్రాయేలీయుల యొక్క నడుచున్న
ఆనాడు మన పితరులైన ఇశ్రాయేలీయుల యొక్క నడిచిన విధానము గమనించగలిగితే నిర్గమకాండము 13వ అధ్యాయం నిర్గమకాండము 13వ అధ్యాయం 21-22. వారు పగలు రాత్రియు గమనించండి. నిర్గమకాండము 13వ అధ్యాయము 21 నుంచి 22వ వాక్యం వరకు చదవండి. వారు అనగా ఇశ్రాయేలీయులు వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని చూచారా? యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. అందరము దేవునికి స్తోత్రం చెబుదాం. చూచారా ప్రియులారా? గమనించండి. ఆనాడు యెహోవా త్రోవలనట వారిని అనగా ఇశ్రాయేలు నడిపించడానికి పగటి వేళ మేఘ స్తంభములో తోడుగా ఉన్నాడు దేవుడు. తర్వాత వారికి వెలిగించుటకై రాత్రి కాలంలో అగ్ని స్తంభముగా ఉన్నాడు దేవుడు. అంత మాత్రం కాదు, ఆయన పగటి వేళ మేఘ స్తంభములోను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి ఆయన తొలగించలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే రీతిగా పిల్లారా, ఇంత గొప్ప విస్తారమైన కృప కలిగిన దేవుడు ఆయన తన ప్రజలకు ఎంత తోడుగా ఉండి నడిపించుచున్నాడో ఒక్కసారి మనం ఆలోచన చేయవలసినటువంటి వారమైనా కనుక మరొకసారి చదవండి. ఆ నిర్గమకాండం 40వ అధ్యాయం 34. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వాక్యం. అప్పుడు మేఘము ప్రత్యక్షము గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరము మీద నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండెను. కంటిన్యూ. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రజలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను. ఏలాగున జరిగింది వాళ్ళ ప్రయాణము అంటే పగటి కాలంలో మేఘ స్తంభం. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, నిర్గమకాండం 25వ అధ్యాయంలో చదవనక్కర్లేదు కానీ దేవుడి ప్రణాళిక ప్రకారంగా దేవుని కోరిన ప్రకారముగా నేను వారిలో నివసించినట్టు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించమని చెప్పాడు దేవుడు. ఎందుకొరకు ప్రత్యక్షము గుడారము కట్టుమని మోషేకు చెప్పాడంటే ఆ ప్రత్యక్షము గుడారములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతోటి దేవుడు వారి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉండాలని దేవుని కోరిక. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఈ నూతన నిబంధన కాలంలో 7 నక్షత్రం కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య అనగా సంఘముల మధ్య ఆయన సంచరించే దేవుడైనాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనగా ఆనాడు ప్రత్యక్ష గుడారములో కట్టుమన్నది ఎందుకొరకంటే ఆ ప్రత్యక్ష గుడారములో ఆయన మహిమ ఉన్నట్టుగా ఆ మహిమ ఎట్టికేలకు ఆయన ప్రజల మధ్యలో ఉండాలని ప్రత్యక్ష గుడారం కట్టుకోమన్నాడు. అందుకని తూర్పున
ఇశ్రాయేలు గుడారంలో వేసుకుంటే ఆ గుడారంలో మధ్యలో ప్రత్యక్ష గుడారం కట్టమని చెప్పాడు. కనుక ఈ ప్రత్యక్ష గుడారం యొక్క విధానంలో మనం చూడగలిగితే ఈ మేఘస్తంభము యెహోవా తేజస్సట, ఆయన మహిమ మేఘం మీద, ఆ ప్రత్యక్ష గుడారం మీద మేఘము కమ్ముకుంటుంది. మేఘము కమ్ముకుంటే వీళ్ళు కూడా అలానే ఉండాలి. ఒకవేళ మేఘము పైకి ఒకవేళ లేచిన తర్వాత అది కదిలిందనుకో, ఆ మేఘము కదిలితే వీళ్ళు కూడా ఏం చేయాలి? వాళ్ళు కూడా కదిలి ప్రయాణం చేయాలి. మేఘము ఆగితే ఆగాలి. మేఘము పైకెళ్ళి నడిస్తే అంతకు మించి మాత్రం వాళ్ళు ఏమి చేయకూడదు. ఇది వారి ప్రయాణ పద్ధతి, వారి ప్రయాణ పద్ధతిలో ఉన్న క్రమం, వారి పద్ధతిలో ఉన్నటువంటి నియమ నిబంధన. ఇది ఒక పద్ధతిని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పెట్టాడు. ఒకవేళ ప్రత్యక్ష గుడారం మీద యెహోవా మహిమ కమ్మినప్పుడు వాళ్ళు నడిస్తే వాళ్ళు అపాయాలు పడే అవకాశాలు ఉన్నాయి, కష్టాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాలి దేవుని బిడ్డలారా. చివరిగా ఉన్నది కదా ఆ యొక్క ఇదే వారి ప్రయాణ పద్ధతి. కనుక దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినములలో మనం ఉంటుండగా మనం విన్నాం, ఈ మేఘస్తంభం అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనగా వాక్యం. వాక్యము చెబితే, వాక్యం ఏది చెబితే దాన్ని అనుసరించి మన ప్రయాణ పద్ధతిని చేయాలి. సొంత జ్ఞానంతో మనం ప్రయాణం చేయకూడదు, స్వనీతితో మనము చేయకూడదు. సొంత జ్ఞానంతో స్వనీతితో మన ప్రయాణము చేయించున్నాము కనుకని కష్టాలకు మనమే కారకులం, రోగాలకు మనమే కారకులం. ఆయన ప్రయాణ పద్ధతిని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు పద్ధతినిచ్చాడు, ఒక క్రమమైన నియమమును పెట్టాడు. ఆ క్రమమైనటువంటి పద్ధతి ఏందనగా మేఘము మీద, ఆ ప్రత్యక్ష గుడారం మీద మేఘము కమ్ముకుంటుంది. కమ్మినప్పుడు మాత్రమే వాళ్ళు ఆగాలి. ఆ మేఘము పైకి లేచి మరలా నడిచి మేఘము కదిలినప్పుడు వీళ్ళు కూడా కదలాలి. కనుక దేవుని పిల్లారా, ఈ ఎంత తిరుమలలో అనగా మన మీద ఆనాడు ఉన్న దేవుని కృప ఈనాడు మన మీద ఉన్నది. అయితే నడిచే విధానములో మనము వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నామా? వాక్యములు లేని పద్ధతులు చేస్తున్నామా? ఒక్కసారి ఈ మాటలు విన్నటువంటి దేవుని ప్రజలను మనం గమనించవలసినటువంటి వారమైనాం. మరి మనం చదవండి, ఇంతగా వారి ముందు నడిచినటువంటి సృష్టికర్త దేవుడు, ఆకలైనప్పుడు మన్నానిచ్చిన దేవుడు, పగటి కాలంలో మేఘ స్తంభంగా ఉండి నడిపించిన దేవుడు, రాత్రి కాలంలో అగ్ని స్తంభంగా ఉండి నడిపించినటువంటి దేవుని అందట వారి విశ్వాసం ఉంచలేదని వాక్యంలో చూస్తున్నామండి. ఎంత భయంకరమైనటువంటి విషయం. చదవడం ఒక మాట, ద్వితీయోపదేశ కాండము 1:33. ఇన్ని మేలు పొందినటువంటి ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వం నుంచి విడిపించినటువంటి తన ప్రజలను పగటి కాలంలో మేఘ స్తంభమును నడిపించిన దేవుడు, రాత్రి కాలంలో అగ్ని స్తంభమును నడిపించినటువంటి దేవుడు, ఎన్నో మేళ్లు పొందినటువంటి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలట. వారి గురించి రాయబడింది, చదవని దయచేసి ద్వితీయోపదేశ కాండము 1:33. రాత్రి అగ్నిలోను, గమనించాలి, పగలు మేఘములోను మీకు ముందుగా నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదట. పిల్లారా, ఎంత భయంకరమైన విషయం. ఇన్ని మేలులు పొందిన విశ్వాసులట ఆనాడు ఇశ్రాయేలు ప్రజలట. ఆనాడు దేవుని యందు మేలులు పొందినటువంటి విశ్వాసులు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ఈనాడు ఎన్నో మేలులు పొందినటువంటి మనము విశ్వాసం ఉంచుతున్నామా? కష్టం వచ్చిన విశ్వాసం ఉంచుతున్నామా? నష్టం వచ్చిన విశ్వాసం ఉంచుతున్నామా? దేవుని బిడ్డ, ఒకవేళ దేవుని ద్వారా మేలులు పొంది వాక్యమైన దేవుడు మొదటిగా మనము ఈ కడవరి కాలములలో వాక్యము ద్వారా మనం నడిపించబడాలి. వాక్యములో మనం నడుస్తున్నామా? వాక్య ప్రకారంగా మాట్లాడుతున్నామా? వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా? వాక్య ప్రకారంగా మనము మన జీవిత విధానమును
కొనసాగిస్తున్నామో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. పిల్లారా, ఇంతగా మేలు చేసిన ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, ఇన్ని మేలు పొందినటువంటి మన పితరులు ఇశ్రాయేలు ప్రజలు, వారి ముందున నడిచిన దేవుని విశ్వాసం ఉంచలేదట. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుని ద్వారా ఇన్ని మేలు పొంది నీవు ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నావు? అయితే దేవుని బిడ్డ ఇక్కడ ఒక మాటను గమనించాలి. దేవుని కృప నీ మీద ఉన్నది. వాక్యమైన దేవుడు చేతను నడిపించబడాలి. అయితే ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచే వారిగా ఉండుముగాక. చేతుల పైకి అందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ పర్లోక రాజ్యం వెళ్ళాలంటే దేంతో వెళ్దామండి? మొక్కల మీద వెళ్తామా, నడుచుకుంటూ వెళ్దామా? దేని ద్వారా వెళ్తాం చెప్పండి? విశ్వాసము ద్వారా. విశ్వాసము కంటికి కనబడదు కానీ కార్యాలు చేయగలుగుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ. విశ్వాసము కంటికి కనబడదు కానీ కార్యాలు చేయగలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి పిల్లారా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యము ఏది చెబితే ఆ విధంగా ఈ అంత్య దినాలలో, ఈ ప్రమాదకరమైన రోజుల్లో వాక్య ప్రకారంగా మాత్రమే, వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము నడుచున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. అందరం చేతుల పక్కన బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ఇక రెండవదిగా ఏంటంటే పిల్లారా, మొదటిది ఇశ్రాయేలీయుల యొక్క నడిచిన విధానం పద్ధతి చూసాం. ఇక రెండవ మెట్టు ఏంటిదంటే, వాళ్ళు ఉదయమైంది, రాత్రి అయింది. ఇప్పుడు పగటిక ఉదయమైన తర్వాత మధ్యాహ్నం అవుతుంది, తర్వాత సాయంత్రం అవుతుంది, సాయంత్రం అయిన తర్వాత మరలా రాత్రి అవుతుంది. అంటే ఉదయం అవుతుంది, రాత్రి అవుతుంది, రాత్రి అవుతుంది, ఉదయం అవుతుంది. చదవండి ఒక మాట. యెషయా ప్రవచన గ్రంథం 21:12. యెషయా ప్రవచన గ్రంథం 21:12. కావలివాడు ఉదయమగును, రాత్రి అగును, మీరు విచారింపకోరి ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. అయితే ఇక్కడ మనకు కావాల్సిన వాక్యం ఏంటంటే పిల్లారా, ఉదయమగును, రాత్రి అగును. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగాను. మరలా చెప్తున్నాను వినండి. ఉదయమగును, రాత్రి అగును. ఉదయం అనగా పగటి కాలం. ఉదయం అనగా పగటి కాలం. పగటి కాలం అనగా మేఘస్తంభం. మేఘస్తంభము దేనికి గుర్తు? వాక్యానికి గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఒక మాట చదవండి పిల్లారా. 99వ కీర్తన 7వ వచనం. 99వ కీర్తన 7వ వచనం. 99వ కీర్తన 7వ వాక్య భాగం. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను, వారు ఆయన శాస్త్రములను అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిన. అందరం దేవునికి స్తోత్రం చెబుదాం. పిల్లారా, మేఘ స్తంభములో నుండి దేవుడు వారితో మాట్లాడినట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆనాడు మేఘ స్తంభములో నుంచి మన పితరులని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడితే, మరి ఈనాడు చదవండి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. త్వరగా ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను, చూచారా, ప్రవక్తల ద్వారా చూచారా, మన పితరులతో ఎలా మాట్లాడాడు దేవుడు? మేఘములో నుంచి మాట్లాడాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనగా ఇప్పుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు? మన పితరులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ కుమారుడు అయినటువంటి వాక్యమైన యేసుక్రీస్తైనా కుమారుడైన ఈ వాక్యమే. ఈ వాక్యం కూడా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం స్తోత్రం చెబుదాం.
మాట్లాడుతున్నాడు. అందుకని ప్రతిరోజు ఏం చేయాలి? మనము చెప్పాలి. ఏం చేయాలి? ఎంతమంది అవుతున్నారు మీరు? శరీర సంబంధమైతే ఆకలిగానే ఆహారం తింటాం. ఇంకా చెప్పాలంటే ఉదయకాలం బ్రేక్ఫాస్ట్గా తింటాం, మధ్యాహ్నం లంచ్ అంటాం, రాత్రి డిన్నర్. అంటే 3 పూటలు తింటాం. ఎందుకు? శారీరకంగా ఆరోగ్యవంతుడిగా బలంగా ఉండడానికి. మరి మన ఆధ్యాత్మికంగా భక్తిలో ఆత్మీకంగా మనం బలం పొందాలంటే, అందుకని ఒక భక్తుడు అన్నాడు, దేవుని యొక్క వాక్యం అట ఉదయకాలం బ్రేక్ఫాస్ట్గా మారనట, దేవునికి స్తోత్రం కలుగునట. మధ్యాహ్నం లంచ్గా మారనట, సాయంకాలం డిన్నర్గా మారనట. 3 పూటలు వాక్యం, 3 పూటలు శరీర సంబంధమైన ఆహారం తింటే 3 పూటలు మన ఆధ్యాత్మిక జీవితం బలంగా ఉండడానికి 3 పూటలు వాక్యం చదవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అనగప్లారా, వాక్యమును ఎంత చదివితే అంతగా నువ్వు ఆధ్యాత్మికంగా బలం పొందుతావు. ఎంతమంది అవుతున్నారు? నేను అడగడం లేదు, కానీ ఈ రోజు నుంచి అయినా బైబిల్లో చదవండి, బైబిల్లో చదవండి. కనుక ప్రియులారా, మరొక వాక్యాన్ని, ఆనాడు ముందర నడిచిన దేవుని విశ్వాసం ఉంచలేదు, కానీ ఈనాడు పదే 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 వాక్యము ద్వారా మనతో మాట్లాడిన వాక్యమునకు చోటు లేని హృదయాలు ఉన్నాయట. చదవండి ఒక మాట, యోహాను సువార్త 8:37. ఆనాడు ముందర నడిచిన దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, ఈనాడు పదే పదే వాక్యము ద్వారా మాట్లాడిన దేవునికి ఆ యొక్క చోటు ఇవ్వడం లేదట ఈనాటి కాలంలో విశ్వాసులు. యోహాను సువార్త 8:37. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను చూచారా? మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెదుకుచున్నారు. ఇది స్వయముగా యూదులతోటి యేసుక్రీస్తు చెప్పాడు. యూదులకు ఒక గర్వం ఉంది, ఏంటంటే మేము పుట్టుకతోనే యూదులం. అబ్రాహాం ఎవరో తెలుసు, మోషే అంటే ఎవరో తెలుసు, కానీ నీవెవరు? అబ్రాహాంని ఎత్తి చూపిస్తున్నారు కానీ, మోషేని ఎత్తి చూపిస్తున్నారు కానీ, వారితో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో వారు గ్రహించలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు కూడా మేము పాత విశ్వాసం 30 ఏళ్ళ నాడు బాప్తిసం పొందిద్దాం అని ఎంతో వాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతున్నారు, కానీ నేడు ఈ వాక్యమయ్యేందు నువ్వు ఎంత మటుకు వాక్యానికి లోబడుతున్నావు? నీ హృదయంలో వాక్యానికి ఎంత మటుకు చోటు ఉంది? వాక్యానికి ఎంత మటుకు భయపడుతున్నావు? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే వాళ్ళకి అబ్రహాము తెలుసు, మోషే తెలుసు, అందరూ తెలుసు, కానీ వారితో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు వారితో మాట్లాడుతున్నది? ప్రభువైన యేసుక్రీస్తు. చూచారా పిల్లరా? ఆయనను మీలో నా వాక్యములకు చోటు లేదు. ఈనాడు దేవుని ఎరిగినప్పుడు దేవుని వాక్యం అంటే భయం లేదు, దేవుని వాక్యానికి చోటు ఇవ్వడం లేదు. అందుకని దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాలంలో ఎవరైతే వాక్యానికి చోటు ఇవ్వరో ఈ రోజులలో, భయంకర రోజులలో కష్టాలు, శ్రమలు ఎదుర్కొనవలసి వస్తుంది. కనుక వాక్యానికి చోటిద్దాం. మన హృదయంలో వాక్యం ఉండను కాక, మన మైండ్లో వాక్యం ఉండను కాక. ఆమేన్. మన చేతిలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ చేత పట్టుకున్న వాక్యం ఉంది. ఉదయకాలం చదువుదుము గాక, మధ్యాహ్నం చదువుదుము గాక, రాత్రి చదువుదుము గాక. చదివిన వాక్య భాగమును మన గుండెల్లో భద్రపరుచుకొని ఆ వాక్య ప్రకారంగా మనము జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం. ఇక చివరిగా మొదటి మెట్టు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల విధానం మనం చూసినాం. రెండవ మెట్టు ఏంటంటే ఉదయమగును రాత్రియగును. ఇక మూడవది ఏంటంటే దేవుని పిల్లారా, ఉదయం నుండి సాయంత్రం వరకు మేఘస్తంభం. ఉదయం నుండి సాయంత్రం వరకు మేఘస్తంభం. ఆ సాయంత్రం అయిన తర్వాత ఏమవుతుంది? రాత్రి అవుతుంది. ఆ రాత్రి కాలం అగ్నిస్తంభం చదవండి. రాత్రి కాలం అగ్నిస్తంభం గురించి ఇప్పుడు చెప్పాలి మీరే. రాత్రి కాలం అగ్నిస్తంభం దేని గుర్తు? పరిశుద్ధాత్మ గుర్తు. అందరం స్తోత్రం చెబుదాము గట్టిగా. ఈ పరిశుద్ధాత్మ గురించి చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం.
యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొనును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించెదను. లోకము ఆయనను చూడలేదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనని ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అందరము దేవునికి స్తోత్రం చెబుదాం. అందరం గట్టిగాను హల్లెలూయా. అదే రీతిగా 16వ అధ్యాయం 13వ వచనం. 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేతుడు. అందరం దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని ప్రజలారా, మన నడిచే విధానము కనుక క్రమము కలిగినదైతే, వాక్య ప్రకారంగా కనుక మనం నడిచిన వారం అయితే, పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి మనము పరిశుద్ధాత్మలో కనుక మనం ఉండగలిగితేనట, ఆ పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తుందట. నువ్వు వాక్య ప్రకారంగా నడిచిన దేవుని బిడ్డవైతే, ఆయన వాక్యానికి నీవు భయపడితే నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తుందట. త్వరలో సంభవింపబోయే సంగతులకి ఏం చేస్తాడు దేవుడు? బయలుపరుస్తాడట. కనుక నీ పిల్లరా, మారు మనసు అనుభవం వేరు, బాప్తిసం అనుభవం వేరు, పరిశుద్ధాత్మ అనుభవం వేరు. కనుక ఈ కడవరి కాలంలో పరిశుద్ధాత్మ చేత మనం నింపబడదాం. ప్రభువా, ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నావు నాయన, నీ ఆత్మ చేతను నింపు అని మనము పరిశుద్ధాత్మ చేత, అగ్ని స్తంభమైన పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నడిపింపబడినట్లు దేవుడు ఆత్మ మనకు సాయం చేయనట్టు అందరం ఒకసారి స్తోత్రం చెబుదాం. అందుకని చదవనక్కలేదు. అపోస్తల కార్యం 1:4 తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టమని చెప్పాడు. అపోస్తల కార్యం 1:8 ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి అంటున్నాడు. అదే రీతిగా అపోస్తల కార్యము ఇలా తండ్రి యొక్క వాగ్దానముల కొరకు కనిపెట్టమన్నప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 120 మంది జాన్ మార్కు మేడగదిలో కనిపెట్టారా లేదా? కనిపెట్టిన తర్వాత త్రిత్వంలో తృతీయ వ్యక్తి అయినటువంటి ప్రభు యేసు క్రీస్తు పునరుత్థానమైన తర్వాత తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టమన్నప్పుడు మేడగదిలో 120 మంది కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత 10వ రోజున పెంతెకొస్తు పండుగ దినమప్పుడు పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో దిగి వచ్చింది. అందరము దేవునికి స్తోత్రం చెబుదాం. కనుక పిల్లారా, ఈ ఆనాడు మేడగదిలోనికి భూలోకానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ నేడు మన మధ్యలో సంచారం చేస్తున్నది. ప్రజలు నన్ను నడిపించేది పరిశుద్ధాత్మ, నిన్ను నడిపించేది పరిశుద్ధాత్మ, సంఘమును నడిపించేది పరిశుద్ధాత్మ. సంఘమును రెండవ రాకడలోనికి పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపరిచేది కూడా పరిశుద్ధాత్ముడే. స్వతంత్రం చేసేది పరిశుద్ధాత్మ, వాక్యమును బోధించేది పరిశుద్ధాత్మ, అద్భుతాలు చేసేది పరిశుద్ధాత్మ. మనుషుడు కాదు, సేవకుడు కాదు. సేవకునిలో పరిశుద్ధాత్మ అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మహిమా ఘనత ప్రభావములు దేవునికి కలుగునుగాక. అందరము స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అదేవిధంగా కొర్నేలింటిలో 10:44 మనం గమనించగలిగితే, కొర్నేలింటిలో కుటుంబముతో కలిసి పేతురు మాట్లాడినప్పుడు ఆ పేతురు బోధ విన్న వారందరి మీదకి కొర్నేలింటిలో కూర్చున్నది ఎవరు? ఎక్కువ మట్టుకు కొర్నేలి బంధువులు, స్నేహితులు ఉన్నారు, తక్కువగా యూదులు ఉన్నారు. అంటే రక్షింపబడ్డ వాళ్ళు ఉన్నారు. అక్కడ పేతురు వాక్యము కొర్నేలింటిలో ప్రసంగం చేస్తున్నప్పుడట, కొర్నేలి ఇంటి వారు అన్యులు, దేవుని ఎరగని వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడి దిగి వచ్చిందట. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు గమనించండి, అన్యుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే వీళ్ళు వారి పరిశుద్ధాత్మ పొందుకొని అన్య భాషలు మాట్లాడితే రక్షింపబడిన వీళ్ళు ఆశ్చర్యచకితులైపోతున్నారు. అరే, మన వల్ల పరిశుద్ధాత్మ పొందిన వారు అంటారు. దేవునికి మహిమ కలుగును కనుక ఈ రాత్రి, ఈ ఉదయకాలం, ఈ పునరుత్థాన దినమందు ప్రియులారా, నా మాటలు ముగించే ముందు, వారు ఎడారిలో స్థాయిపడి ఉన్నప్పుడు విస్తారమైన కృప వారి మీద తొలగించలేదు.
ఆకలైనప్పుడు మన్నానిచ్చాడు, దాహమైనప్పుడు ఉదకమిచ్చాడు. 40 సంవత్సరాలు అరణ్య యాత్రలు వారిని విడిపింపలేదు. అదే రీతిగా ఈ లోకములో కూడా మనం ఉన్నంత కాలం దేవుడు మన మీద నుంచి ఆయన కృప తొలగించలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ముందర నడిచిన దేవుని విశ్వాసం ఉంచలేదు. మనం అలా కాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వాక్యమైన మేఘ స్తంభమైన యేసుక్రీస్తు అనే వాక్యము ద్వారా మనం నడిపించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని స్తంభం అనగా పరిశుద్ధాత్మను పొందుకొని నువ్వు నడిపించబడితే సర్వసత్యంలోనికి మనం నడిపిద్దాం. అంటే ఇప్పుడు గమనించండి, జరగబోయే సంగతులు మనకు బయలుపరచలేదంటే ఇంకా మనం సర్వసత్యంలోనికి రాలేదని అర్థం. కనుక దేవుని పిల్లారా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడదాం. కనుక పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తిలాగా నీకు తోడుగా ఉండి ఒక శక్తిలాగా నీలో కార్యం జరిగిస్తాడు. కనుక ఈ పరిశుద్ధాత్మ శక్తి కొరకు మనం కనిపెడుతూ ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగినట్లుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాయం చేయనట్టు అందరము దేవునికి స్తోత్రం చెబుదాం. మొదటిది ఆనాడు ఇశ్రాయేలు నడిచే విధానం చూచాం. రెండవది ఉదయమగును రాత్రియగును. మూడవది రాత్రికాలం అగ్ని స్తంభం పరిశుద్ధాత్మ. ఈ విధముగా ప్రియులారా మనం నడిచే విధానం మేఘ స్తంభమైన వాక్యము గుండా నడిపించుదుగాక. రెండవది రాత్రికాలంలో అగ్ని స్తంభం అనగా పరిశుద్ధాత్మలో మనం నడిపించుదుగాక. ఈ మేఘ స్తంభం అగ్ని స్తంభం దేవుని వాక్యం పరిశుద్ధాత్మ శక్తితో మనం నడిపించగలిగితే దేవుని రాజ్యం కొరకు మనం చేరగలుగుతాం. వాక్య ప్రకారంగా జీవించుదాం. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుందాం. ఈ విధముగా వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఈ విధముగా మనము నడుస్తూ ఆయన రాజ్యం కొరకై మనము సిద్ధపడదాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమె తల్లవచ్చని ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాల కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము స్వామి. ఇదిగో మా పుత్రులైన ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో వారిని విసర్జింపలేదు. 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో వారిని పగటి కాలంలో మేఘ స్తంభంగా ఉండి రాత్రి కాలంలో అగ్ని స్తంభంగా ఉండి నడిపించావు దేవా, మీకు వందనాలయ్యా. అంత మాత్రం కాదయ్యా, 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో వారి వస్త్రములు పాతగిలేదయ్యా, వారి కాళ్ళకు వాపు రాలేదయ్యా. నీ కృప కొరకై స్తోత్ర, నీ జాలి కొరకై స్తోత్ర. ఈనాడు అంత మాత్రం కాదయ్యా, మేఘస్తంభమైన వాక్యము గుండా మేము నడిపించబడ్డాం. మాకు కూడా ఎలాంటి లోటు లేకుండా పోషించుచున్న మా దేవా మీకు వందనాలు. కోరిన వస్త్రాలు ఇస్తున్నామయ్యా, మీకు వందనాలు. దాహమైనప్పుడు మా దప్పికను తీర్చున్నారయ్యా, మీకు స్తోత్రాలయ్యా. ప్రభు కాలముఖమే వాక్యము చదవలేక వాక్య ప్రకారంగా మేము నడవలేకపోతే దయతో నన్ను మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్టుగా మేము నటన చేశామేమో, దయతో క్షమించి నిజమైన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండయ్యా. పాపాన్ని ఎదిరించే పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయండి. వాక్య ప్రకారంగా మేము నడిచే కృపను దయచేయండి, జీవించే కృపను దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పరిశుద్ధతలో నీ స్వారూప్యములో మేము నడిచి మాకు సిద్ధపరిచిన పనులకు రాజ్యానికి సిద్ధపడే కృపను మాకు దయచేయమని, విత్తబడిన వాక్యం నీరు గట్టి పరిపించేయమని వాక్యం ద్వారా మాట్లాడిన దేవా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించి ఈ పడికాలంలో చేరవచ్చిన మమ్మల్ని అందరినీ పేరు పేరున దీవించి పంపించమని, మేమైనా సరే ప్రభువా నీవు ఈ రోజు నుంచి నీ వాక్యము ద్వారా మేము నడిపించబడాలి. నీ పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడి నీ ఆత్మాభిషేకమును మాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు
మీరే పొందుకొనమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యుల సహవాసము, ఆయన సన్నిధి కూడిన మనకును లోకములున్న సకల పరిశుద్ధులకు ప్రభు కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక, మహిమ కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.